వైఎస్ జగన్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అయితే అది పార్టీని నడిపించడంలోనో మాట తీరులోనో కాదు. తన ఆహార్యం విషయంలో జగన్ కొత్త బాట పట్టారు. నుదుటిన కస్తూరి తిలకం, మాసిన గడ్డంతో కనబడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు జగన్లో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి? దీనికి రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైఎస్ జగన్ ఆహార్యంలో అసాధారణ మార్పు ఎందుకు? కొత్తగా బొట్టు పెట్టుకుని దర్శనమివ్వడం వెనుక కారణాలేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్లో స్పష్టమైన మార్పు కనపడుతుంది. అయితే ఆ మార్పు తన వ్యవహార శైలిలో కాక ఆహార్యంలో కావడమే ఇప్పుడు పబ్లిక్ టాక్ అయింది. తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశంలో నుదుటిపై సింధూర తిలకంతో కనిపించారు. అంతేకాకుండా మాసిపోయిన తెల్లగడ్డంతో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరుచుంది. వైఎస్ జగన్లో వచ్చిన ఈ సడన్ మార్పు వెనుక కథేమిటా అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే హిందుత్వవాదులు జగన్ను ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు. దీంతో వారిని ఆకట్టుకోవడానికి, తాను హిందూ వ్యతిరేకిని కాదని చెప్పుకోవడానికే ఇలా నుదుటిన తిలకంతో కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ముందు పార్టీ కార్యక్రమాల్లో ఇలా కనిపిస్తే వైసీపీ నాయకులైనా నమ్ముతారు. ఆ తర్వాత ప్రజల్లోకి కూడా ఇదే ఆహార్యంతో వెళ్ళొచ్చని జగన్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించిన సమయంలో జగన్ ఇలా దర్శనమిచ్చారు. 30 మందికి పైగా నేతలతో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ను అరెస్టు చేశారనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి కస్తూరి తిలకంతో కనిపించేసరికి నేతలంతా ఆశ్చర్యపోయారట. వాస్తవానికి జగన్ బొట్టు పెట్టుకోవడం చాలా కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. ఏదైనా ఆలయాలకు వెళ్లిన సమయంలో మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. అంతేకాని ఇంటి నుంచి బొట్టు పెట్టుకుని రావటం ఎప్పుడూ జరగలేదు. కానీ ఇప్పుడు ఏ ఆలయానికి వెళ్లకుండానే బొట్టు పెట్టుకొని రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్టీ కార్యాలయంలో ఇలా బొట్టు పెట్టుకుని జగన్ కనిపించారు. కానీ ఒక్క మహిళ బొట్టు పెట్టడంతో కాదనలేక ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు మహిళ బొట్టు పెడుతుంటే కాదంటే అది మరో వివాదానికి దారితీయొచ్చనే అనుమానంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఎప్పుడు బయటకొచ్చినా తెల్లని చొక్కా, లైట్ గోధుమ రంగు ప్యాంటు, మెడలో సన్నటి బంగారు గొలుసు, తన తండ్రి వాచ్ చేతికి ధరించి చేతిలో నల్లటి పెన్ను పట్టుకుని వచ్చేవారు. గడ్డం కూడా శుభ్రంగా చేసుకోవడమో ట్రిమ్ చేసుకోవడమో చూస్తుంటారు. కానీ పిఏసీ సమావేశానికి నుదుటిన తిలకంతో మాత్రమే కాక మాసిన గడ్డంతో రావటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. జగన్ ఏదైనా గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు బొట్టు పెట్టుకోవడం సాధారణమే. తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసినప్పుడు బొట్టుతో కనిపించేవారు. కానీ మిగిలిన సమయాల్లో మామూలుగానే ఉండేవారు. వాస్తవంగా పిఏసీ సమావేశంలో కనిపించిన సింధూర తిలకం ఆంజనేయ స్వామి పూజ చేసినప్పుడే పెట్టుకుంటారు. అయితే ఆంజనేయ స్వామి భక్తురాలైన ఒక నాయకురాలు పెట్టినట్లు చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో అన్యమత ప్రచారం ఎక్కువ. ఆయన హిందూ సాంప్రదాయాలను గౌరవించారని, వైసీపీ హయాంలో అన్యమత ప్రవేశాలు ఎక్కువయ్యాయని, తిరుమలలో సైతం అనేక మార్పులు సంభవించాయన్న విమర్శలున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో జగన్పై వచ్చిన హిందూ వ్యతిరేక ముద్ర పెద్దగా పనిచేయలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అటు తర్వాత ప్రభుత్వ చర్యలతో హిందుత్వం వ్యతిరేక ముద్ర పతాక స్థాయికి చేరింది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డిలో ఈ మార్పు అని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా తిరుపతి వెళ్లి దాఖలాలు లేవు. హిందూ మత పండుగలకు సంబంధించిన వేడుకలు జరుపుకున్న సందర్భాలు కూడా లేవు.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2024 సంక్రాంతి సంబరాలను భారీ సెట్స్ నడుమ జరుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సీఎం హోదాలో భారీ సెట్టింగ్ వేసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనటం అప్పట్లో చర్చకు దారితీసింది. తన రాజకీయ బద్ధ శత్రువు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్నారు. మరోవైపు జగన్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడింది. తిరుమల విషయంలో కూడా జగన్ పై అనేక ఆరోపణలొచ్చాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తాను కూడా హిందువునే అనే సందేశాన్ని పంపడానికే ఇలా దర్శనమిచ్చారనే చర్చ కూడా జరుగుతుంది. హిందూ సాంప్రదాయాలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలు లైట్ తీసుకున్నా సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్ద చర్చకే దారితీసింది. జగన్ ఆహార్యంలో వచ్చిన ఈ మార్పులు నాయకత్వ వైఖరిలోని మార్పుకు సంకేతమని భావిస్తున్నారు. పైగా తనపై వస్తున్న అన్యమత విమర్శలకు చెక్ పెట్టడానికే ఇలా బొట్టుతో కనిపిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా జగన్ బొట్టు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. మరి ఈ ఆహార్యాన్ని జగన్ కొనసాగిస్తారా లేదా చూడాలి మరి.